రాష్ట్రంలో 11 నుంచి 18 సంవత్సరాలలోపు బాలికల పరిరక్షణ కోసం ప్రభుత్వం కిషోరి వికాసం కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తోందని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పిఠాపురం సీడీపీఓ దుర్గాదేవి పేర్కొన్నారు. కిషోరి వికాసం కార్యక్రమంలో భాగంగా బాలికలకు అవగాహన కల్పించే విషయమై పట్టణ స్థాయి అంగన్వాడీ, వైద్య, మెప్మా సిబ్బందికి పిఠాపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అవగాహన శిక్షణ కార్యక్రమం జరిగింది. ప్రాజెక్ట్ సీడీపీఓ దుర్గాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషోర్ వికాస్ కార్యక్రమం గురించి పలువురు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ గుదిమెళ్ల భాస్కర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ మణి తదితరులు పాల్గొన్నారు. గొల్లప్రోలు, యూకొత్తపల్లి, పిఠాపురం రూరల్లో ఈ కిషోర్ వికాసం ప్రోగ్రాంలు చేయడం జరిగింది మండల స్థాయిలో. అలాగే అర్బన్ స్థాయిలో ఈరోజు పిఠాపురం మున్సిపాలిటీలో పెట్టుకోవడం జరిగింది. దీనిలో ఏంటంటే 11 నుంచి 18 సంవత్సరాల బాలబాలికల వికాసం గురించి మనం ఏమేమి అంశాలు ముడిపడి ఉంటాయో అన్నిటి మీద కూడా ఇక్కడ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ, అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, అలాగే జిఎంఎస్కేలు, మెప్మాలు, వివోసు, వీళ్ళందరికీ కూడా, అలాగే మా అంగన్వాడీ కార్యకర్తలు, వీళ్ళందరికీ కూడా ఈ అవగాహన కల్పించడం కోసం కిషోరి బాలికలకి సంబంధించి బాల్య వివాహాల నిరోధక చట్టాలు కానీ, చైల్డ్ అబ్యూస్ గురించి కానీ, అలాగే చైల్డ్ అట్రాసిటీస్ గురించి కానీ, ట్రాఫికింగ్ గురించి కానీ, ఇలాంటి అన్ని విషయాలు కూడా ఇక్కడ ఈ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. వీళ్ళు మళ్ళీ ఏం చేయాలంటే గ్రామాల్లోకి వెళ్ళి మేము కిషోరి గ్రూపులు అని చెప్పి ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ 11 నుంచి 18 సంవత్సరాల పిల్లల్ని, అలాగే స్కూల్ డ్రాప్అవుట్స్కి విడివిడిగా, అలాగే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి కూడా విడివిడిగా ప్రతి స్కూల్లో కూడా ఈ గ్రూప్స్ ఫామ్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఇటువంటి విషయాల మీద అవగాహనే కాకుండా వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్కి కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుందండి, డిపార్ట్మెంటు. దానికి సంబంధించి ఈరోజు కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది.